ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డా, మాట అడిగేస్తాను తల్లి, ఒప్పేసుకున్నాను. ఈ ఇద్దరు దేవతలు నీ ఇంటికే వస్తున్నారట. నువ్వు అడిగింది నీకు ఇస్తారట. అది కూడా 3 రోజుల్లో నీ ఇంటికి రాబోతున్నారట. కానీ వచ్చాక నిన్ను వాళ్ళు ఒకటి అడుగుతారట. అది ఏంటో జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవాలట. అలాగే నువ్వు మరో 2 రోజులు జాగ్రత్తగా ఉండాలట. ఆ రోజులు ఏంటో కూడా తెలుసుకోవాలట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వద్దంట. 3 రోజులు మాత్రమే ఉందంట. ఆ తరువాత మళ్ళీ మళ్ళీ ఎంత పిలిచినా పలకరట. ఇంతకీ ఆ దేవతలు ఎవరో తెలుసుకోవాలట. నీకు ఏమివ్వాలని వస్తున్నారో వినాలట. వారు ఇవ్వబోయే కానుకలు జాగ్రత్తగా అందుకోవాలట. వారు ఏం అడుగుతున్నారో అది జాగ్రత్తగా ఆలకించాలట అంటూ ఈరోజు బాబాగారు ని నిగూఢంగా ఒక సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా ఇలాగా అంటున్నారు? ఇంతకీ బాబాగారు ఒప్పించిన ఆ దేవతలు ఎవరో, ఎవరు ఇంటికి రాబోతున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు, ఏం అడగబోతున్నారు, 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఆ 2 రోజులు ఏ తారీఖు, ఏ డేటు ఖచ్చితంగా తెలుసుకోవాలి, తీరాల్సిందే. ఎందుకంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటేనో, ఒక పరమార్థం ఉంటేనే తప్ప బాబాగారు ఇలాంటివి మనకు సందేశాలు ఇవ్వడు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము గనక అందుకొని పాటించాము, బాబాగారి మాట విన్నాము అంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మన చేతులారా మనమే కష్టాలను తెచ్చుకున్న వాళ్ళము అవుతాం. కాబట్టి మరో 3 రోజుల్లో ఈ ఇద్దరు దేవతలు నీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. వారెవరో తెలుసుకో, లేకపోతే నష్టపోతావు. ఇప్పుడు నీకు అనిపించొచ్చు, బాబా ఇంతమంది ఉన్నారు కదా, నా ఇంటికే ఎందుకు వస్తున్నారు, నువ్వు నా కోసమే ఎందుకు మాట అడిగావు తండ్రి అని కదా. ఎందుకు అంటే, నువ్వు జీవితంలో ఎలా ఉంటావో, ఎలా నడుచుకుంటావో 2 ముక్కల్లో చెప్తాను బిడ్డ. అప్పుడు ఆ దేవతలు నీ ఇంటికి ఎందుకు అతిథిగా వస్తారో నీకు పూర్తిగా కూడా అర్థమైపోతుంది. నిన్నే ఎందుకు ఎంచుకున్నారో, నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో, నీ సాయి ఎందుకు నీ కోసం నీ తరపున మాట్లాడాడు, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, నా బిడ్డ ఇన్నాళ్ళు కూడా కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలోనే కాలం గడుపుతూ వస్తుందని తెలుసు. ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్టున్నా కూడా ఏదో అశాంతి, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఏదో అలజడి, ఏదో ఒక లోపం అంటూ ఉండేనే ఉంటుంది. ఏదో ఒక చిరాకు, చికాకు అన్నది ఉండనే ఉంటుంది. అవన్నీ తెలుసు. అవన్నీ తొలగించాలని నీ సాయి మనసు చేశాడు తల్లి. దాని ప్రభావమే ఇదంతా కూడా. ముందుగా నీ గురించి అయితే నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు తెలియని విషయాలు కూడా ఈరోజు నీ సాయి నీకు కొన్ని చెప్పబోతున్నాడు తల్లి. ఇద్దరు దేవుళ్ళు నీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక నీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది. అలాగే నువ్వు ఈ శ్రావణ మాసంలో ఏదైతే ఆగస్టు నెల ఉందో, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి బిడ్డ. అవి కూడా చెప్తాను. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు కూడా చెప్తాను. కాకపోతే నీ సాయి మాటను పెడచెవిన పెట్టకుండా ఏం చెప్తున్నా, ఏం పనులు చేస్తున్నా అన్నీ కాసేపు పక్కన పెట్టేసి వినడానికైతే ప్రయత్నం చెయ్యి తల్లి. ఎందుకంటే ఇది నీ జీవితం. ఇక్కడ నుంచి మార్చేస్తే మారిపోయేది నీ తండ్రి సందేశము. లేకపోతే గంటలో, రోజులో, గడియల్లో కాదు, నీ జీవితంలో కొన్ని పేజీలు, కొన్ని సంఘటనలు అన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్కకు పెట్టకు. చేసే ప్రయత్నం అయితే చేసి తీరాలి. అసలు నీ జీవితంలో ఏం జరగబోతుంది, ఆ దేవుళ్ళు ఎవరు, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఇక నీ గురించి చెప్పాలి అంటే ఎలా ఉంటావు, ఎలా నడుచుకుంటావు, ఎలా మాట్లాడుతావు, ఎదుటివారితో ఎలా ఉంటావు, ప్రతి ఒక్కటి కూడా
ఈరోజు నీ గురించి నేను కొత్తగా పరిచయం చేయబోతున్నాను. ముందుగా నీ మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం తల్లి నీది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఊరుకోవడం నీకు అస్సలు చేతగాదు. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటావు. ఉండాలనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో సహాయం చేయడం ద్వారా నీకు ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మాటలు పడుతూ ఉంటావు. వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఉన్నదంతా ఇలా వచ్చేసి లేదా నీ స్థాయికి మించి నువ్వు ఇలా ఇచ్చుకుంటే పోతే మనకు ఉన్నదే అంతంత మాత్రం. అది కూడా లేకుండా పోతుంది కదా అని వాళ్ళు వాదనలో కూడా న్యాయం ఉంది. నీ వైపు కూడా న్యాయం ఉంది. నీ వైపు ధర్మం కూడా ఉంది. అలాగే ఎప్పుడూ కూడా బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తావు. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచేసుకుంటున్నావు. వెనుక ముందు ఏమీ కూడా చూడవు. వాళ్ళు ఎలాంటి మనసుతో ఉన్నారు, వారి గురించి మంచి కోసం వచ్చారా, చెడు కోసం వచ్చారా, ఏది ఆలోచించావు? ఒక మనిషి వచ్చారు, ప్రేమగా మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు అంటే కరిగిపోతావు. ఇక వాళ్ళ మీద ఎనలేని నమ్మకాన్ని పెంచేసుకుంటున్నావు. ప్రేమని, అభిమానాన్ని కూడా చూపిచ్చేందుకు చూస్తున్నావు. అటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం తల్లి ఒక్కొక్కసారి అయితే దానివల్ల దెబ్బ కూడా పడుతూ ఉంటుంది. నీకు అయితే ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణగా ఉండాలి అనుకుంటావు. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటావు. సమయ పాలన కూడా ఉండాలి అనుకుంటావు. అన్నీ సమయానికి చేయాలి. ఏది వాయిదా వేయకూడదు. సోమరితనంగా, బద్ధకంగా ఉండకూడదు. మనకు ఉన్నది ఎందుకు కష్టపడాలి? కష్టపడితే ఆ తర్వాత మనకు ఏమివ్వాలన్నా సాయి ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు అన్న ఒక ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్న మనిషివి అంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనే భావన కూడా నీకు ఉంటుంది. ఆ భావన ఒక్కొక్కసారి చేతగానితనంగా కూడా ఇతరులకు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమీ పట్టించుకోవు. నీ పద్ధతులకి, నీ సిద్ధాంతాలకు నువ్వు కట్టుబడి ఉన్నావు కదా! వాటిని పాటిస్తావు. ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టవు. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని మనస్తత్వం నీకు ఉండదు. ఎవరో ఏదో అనుకున్నారని నన్ను నేను మార్చుకోవాలి అని కలలో కూడా అనుకోవు. నీకు ఏదైతే సరైనది అనిపిస్తుందో దాన్ని చేస్తావు. దానికోసం వెళ్తావు. దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటావు. ఇక నీ జీవితంలో చెప్పాలంటే ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి బిడ్డా. కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువగానే ఉన్నాయి. ఒక బాధ్యతను తీర్చుకునేలోపు, గుండెల మీద చెయ్యి వేసుకొని ఊపిరి తీసుకునేలోపు మరొక బాధ్యత నేనున్నాను అంటూ నీకు సిద్ధంగా నీ కట్టు ముందు నిలబడుతుంది, కనబడుతుంది. అలానే ముందుకు వస్తూనే ఉంటుంది. నీ భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతల బరువు మోయటంతోనే సరిపోతుందనే చెప్పాలి తల్లి. అయితే నీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీ సాయి నీకు ఇచ్చాడు. అవి నిండుగా, మెండుగా నీ దగ్గర ఉన్నాయి. ధైర్యంగా ముందడుగు వేస్తావు. రానివ్వు. ఎంతటి ఒడిదుడుకులు వస్తాయో, అంతటి సమస్యలు వస్తాయో అవన్నీ రానివ్వు. నిలబడి చూసుకుంటాను. వాటి అంతు తేల్చేస్తాను. అంత గుండె ధైర్యం కూడా నీది ఉంటుంది తల్లి. అంటే ఒక ఉక్కు గుండెలాగా కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా నిరాశ, నిస్పృహలకు వచ్చిన వాటి కోసం పరిష్కారాలకు అన్వేషిస్తూనే ఉంటావు. నిరాశగా కూర్చుంటావు. ఏ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి ఏదో ఒక పరిష్కారం నా సాయి నాకు చూపిస్తాడులే అన్నంత ధీమా నీకు. ఇంకొక విషయం ఏమిటంటే నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. నిన్ను చూసి ఏడ్చేవారు కూడా చాలా మందిలో ఉన్నారు. ఎందుకంటే నువ్వు తట్టుకోలేని వారు, నీపై కుట్రలు చేసేవారు, నీ గురించి చెడు ప్రచారం చేసేవారు నీ జీవితంలో ఎక్కువ మందే ఉంటారు. కాబట్టి వారితో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలను చెప్పకు. ఎందుకంటే నువ్వు ఎవరినీ చెయ్యి చాపి ఏదీ అడగవు. ఎవరికీ భయపడవు. ఎవరికీ బెదరవు. ఎవరికీ లొంగవు. మంచిగా ఉండటం, మంచిగా మాట్లాడడం, ఇది సరైన అనగానే ఆ పని చేయటమే
నీకు తెలుసు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండటమే తెలుసు. ఇలాంటప్పుడు నేనెందుకు ఒకరికి భయపడాలి, ఒకరికి తల వంచాలి అన్న ధీమా దానివల్ల కూడా ఈ వ్యక్తి అంటే మరి ఇలా ఉన్నారు, ఎవరికీ భయపడరు, మాట వినడు, లొంగడు అన్న కారణంతో నీకు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో ఎవరితో కూడా పంచుకోరు. అంటే నీకు ఆర్థిక పరమైన విషయాలను నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని లాభాలు వస్తున్నాయి, ఎంత డబ్బులు విషయంలో పెడుతున్నావు, ఎక్కడ దాస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా ఎవరితోనూ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పకు. అందరితో మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, కష్టం వస్తే సహాయం చెయ్యి. అంతేగాని నీ సొంత విషయాలు ఎప్పుడూ కూడా ఎవరితో కూడా పంచుకోకు బిడ్డా. ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.